నమస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలారా దయచేసి ఈ వీడియో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా షేర్ చేసే ప్రయత్నం చేయండి. దానికి తోడు ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుడికి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు కూడా ఈ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో ఎందుకు నేను ఈ మాట అంటా ఉన్నంటే బక్కా జడ్సన్ గారు మీకు అందరూ తెలుసు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు. గత 34 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తూ ముఖ్యంగా ఈ 10 సంవత్సరాల కాలంలో కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్తాన్ని ఏ తరహాలో తాగుతూ ఉంది, ఏ తరహాలో మన సంపదని అన్యాక్రాంతం చేస్తూ ఉంది, కొల్లగొడతా ఉందని చెప్పి ఆధారాలతో సహా గత 10 సంవత్సరాలుగా ముఖ్యంగా ఈ కల్వకుంట్ల కుటుంబం పైన ఒక బలమైన పోరాటం చేసిండు. నేను పదే చెప్తా ఉన్నా. సో బక్కా జడ్సన్ గారు చేసిన పోరాటంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కానీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు సహకరించకున్నా కానీ ప్రజలు సహకరిస్తున్న నేపథ్యంలో బలంగా కొట్లాడిండు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకున్నా కానీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేసిన బిడ్డ బక్కా జడ్సన్ గారు. అయితే గత వారం రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ బక్కా జడ్సన్ గారికి నోటీసులు ఇచ్చినది. మీరు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు, పార్టీకి ఇబ్బంది అవుతా ఉంది, మీరు వారం రోజుల్లోపు వివరణ ఇవ్వాలి, వివరణ ఇవ్వకపోతే మీ పైన చర్యలు తీసుకుంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్పింది. సో ఆ రోజు కూడా మనం మాట్లాడినాం. సో నిన్న మొత్తానికి బక్కా జడ్సన్ గారిని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు 6 సంవత్సరాల కాలం పాటు. సో పార్టీకి మీకు ఎటువంటి సంబంధం ఉండదు 6 సంవత్సరాల కాలం పాటు అని మాట్లాడారు. సో నేను అందుకే జడ్సన్ అన్న ఇంటికి వచ్చిన వాస్తవాలు ఏందో తెలవాల ప్రజలకి. 34 ఏళ్ల కాలం పాటు కాంగ్రెస్ పార్టీ కోసం ఏ తరహాలో కష్టపడ్డాడు, ముఖ్యంగా ఈ 10 సంవత్సరాల కాలం పాటు బక్కా జడ్సన్ చేసిన పోరాటం గురించి ఒక్కసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దామని చూస్తూ నేను జడ్సన్ ఇంటికి వచ్చిన. సో జడ్సన్ అన్న నా పక్కన ఉన్నారు. అన్న నమస్తే అన్న. మొత్తానికి మీకు మొన్న వారం రోజుల క్రితం నోటీసులు ఇచ్చినారు. సో ఒక పేపర్ స్టేట్మెంట్ కూడా మీడియా వాళ్ళకి రిలీజ్ చేశారు. వివరణ ఇవ్వాలి అని అడిగినప్పుడు మీరు కూడా వివరణ ఇవ్వను అని చెప్పినారు. సో మాతో అయితే ఆ మాట చెప్పినారు. మొత్తానికి నిన్న పార్టీ నుంచి సస్పెండ్ చేశారు 6 సంవత్సరాల కాలం పాటు. సో నిన్న మీకు నోటీస్ అంది కాబట్టి నైట్ ప్రశాంతంగా నిద్ర పట్టిందా, ఏమన్నా ఇబ్బంది బాధ ఏమన్నా అనిపించిందా? రాత్రి అంటే ఏమన్నా యాక్చువల్గా 89లా నేను క్రియాశీల రాజకీయాలలో ఎంటర్ అయ్యాను. 87 అంటే అప్పుడు 8th క్లాస్ ఉన్నప్పుడే ఠాకూర్ హరిగులాబ్ సింగ్ అని వరంగల్ సేవాదళ అధ్యక్షుడు మా ఇంటికాడ కొంతమందితో రెగ్యులర్గా క్లాస్ వినడానికి పోయేది వాళ్ళతో సరదాగా. ఎన్ఎస్ 8th మాత్రం 89లో నేను టీ పురుషోత్తమరావు గారికి నేను పోలింగ్ ఏజెంట్, బల్మూరు వెంకట ఉంటుంది కదా వాళ్ళ తాత. ఓకే. మా రైల్వే క్వార్టర్స్ వరంగల్కి ఇంటికి వచ్చేది. పోలింగ్ ఏజెంట్గానే పనిచేస్తే 89 ఆన్ రికార్డ్. అక్కడికి వెళ్ళి 94లోనే సెక్రటరీ అయినా ఎన్ఎస్వై. ఇది 96లో పి సుధాకర్ రెడ్డి గారు స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు జనరల్ సెక్రటరీ అయిన జిల్లా యూత్ కాంగ్రెస్. పొన్నం ప్రభాకర్ కమిటీలో స్టేట్ సెక్రటరీ, స్టేట్ జనరల్ సెక్రటరీ ఉంది. దాదాపు ఆంధ్రప్రదేశ్ సగం ఆంధ్రప్రదేశ్ నేను ఆయన వెంబడి ఆయనకు ఇన్ఛార్జ్గా నేను ఆయా ప్రాంతాలు తిరిగి చిత్తూరుకి మొదలు పెడితే అటు వైజాగ్ దాకా ఆ మూల వరకు నేను పోయిన ఆయన వెంబడి. అప్పుడు మేమంతా శ్రీధర్ బాబు ఇంట్లో పొన్నమని ఉండేది. అప్పుడు రెగ్యులర్గా వచ్చి కలిసి పనిచేసేది. ఈ విధంగా ఏ రోజు కూడా పదవుల కోసం కానీ దీనికోసం కానీ వెంపర్లు ఆడలేదు. 93లో మా మదర్ ఎక్స్పైర్ అయిన తర్వాత నేను ఒక చిన్న వ్యాపారం స్టార్ట్ చేద్దామని హైదరాబాద్కి వరంగల్కి వస్తున్నా. హైదరాబాద్కి వచ్చి అప్లై చేసి వస్తుంటే ఒక ఎడిటర్ కలిసిండు. ఆయన కలిసి ఎడిపోతున్నావు అది పరిచయం చేసుకుంటే ఇట్లా వ్యాపారం చేద్దాం. స్టూడెంట్ అంటే నీకు వ్యాపారంతో సంబంధం అంటే ఆ రోజుకి నేను వ్యాపారం అయితే రోజు 1493లో వచ్చినా అప్పుడు అని ఫుల్ టైం మీ డబ్బులు అదే కరెక్టే కదా అని. అప్పుడు ఫస్ట్ ప్రోగ్రామ్ ఆయన చెప్పిండు, F-16 యుద్ధ విమానాలు పాకిస్తాన్ ఎప్పుడు కొనుగోలు దేశం మీదనే ప్రయోగిస్తుంది, దాని మీద ఒక ప్రోగ్రామ్ చేయాలంటే బెనజీర్ భుట్టో, బిల్ క్లింటన్ ప్రోగ్రామ్ చేస్తే నేషనల్ వైడ్ వచ్చింది, ఇంగ్లీష్ పేపర్ కవర్ అయింది. అక్కడికి వెళ్ళి అట్లా కొత్త వాళ్ళని కలుసుడు, కొత్త ప్రోగ్రాంలు చెప్పుడు, డిఫరెంట్గా పోవడం జరిగింది. వాళ్ళ కార్యకర్త ఏ రోజు కూడా మనం కాంప్రమైజ్ కాలే. తెలంగాణ ఉద్యమం కూడా మొట్టమొదటి మీటింగ్ కేసీఆర్ పెట్టక ముందు శోభన్ కుమార్ అని సైబరాబాద్ ASP ఉండు. ఓకే. ఆయన కాజీపేట ఎస్ఐగా ఉండే. 97లో నేను తెలంగాణ మీటింగ్ పెట్టిన. ఆ మీటింగ్ వచ్చిన వాళ్ళు ఇంక ఇద్దరు బతికిండారు, ప్రొఫెసర్ పాపిరెడ్డి, మిస్టర్ వెంకట నారాయణరావు. ఓకే. కాకతీయ యూనివర్సిటీ పెడితే అప్పుడు తెలుగుదేశం వాళ్ళు బెదిరించింది ఇక్కడ ఈ మీటింగ్ పోద్దని. 50-100 మందితో అప్పుడు మీటింగ్ పెడితే అక్కడికి వెళ్ళి తెలంగాణ అసలు ఏంటి దీని చరిత్ర ఏందనేది మనం తెలుసుకుంటాం. మెల్లమెల్లగా మా పందాలు పనిచేస్తున్నాం. 2000 కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చేంత వరకు కూడా అప్పుడు కూడా నేను డైలీ ఏదో ప్రోగ్రాము అంతా
జిల్లా లెవెల్లో కూడా అప్పుడు కూడా నన్ను సిటీ ప్రెసిడెంట్గా రాకుండా చేస్తే ఢిల్లీకి పోయి ఆర్డర్ తెచ్చుకొని ఇచ్చిన. మహేష్ కుమార్ గారు స్టేట్ ప్రెసిడెంట్ ఉంటే ఇచ్చేసినప్పుడు నేను తీసుకోలే, కానీ నేను ఏందో చూపిద్దామని చెప్పి చూపించాను. అప్పటికెళ్ళి అట్లా ఫైటింగ్ లెవెల్లో నడుస్తుంది. తర్వాత రాజశేఖర్ రెడ్డి రావడం, నాకు చైర్మన్కి ఇవ్వడం. నేను నిజంగా కేవీపీ రామచంద్రరావు గారి దగ్గరికి పోయి ఇట్లా చైర్మన్ అయిపోయాను సార్ 2007. ఏంది పరిస్థితి అంటే, ఏం సంపాదించుకోలేదా అని. సంపాదించుకోలేను సార్, నేను డ్యూటీ ఇది ఇల్లు, నేను మీరు ఇచ్చినప్పుడు నమ్మకంగా చేయాలని చేసినాం, కానీ నేను ఒక ఎంక్వైరీ లేకుండా చేసిన. ఒక కంప్లైంట్ లేదు నా మీద, ఒక కంప్లైంట్ అవినీతి అని ఒక కంప్లైంటే లేదు. 300 కోట్ల బడ్జెట్ నేను రన్ చేసిన, పవర్ డ్రైవ్ చేసిన. ఇప్పటి కార్పొరేషన్ లెక్క కాదు, పవర్ డ్రైవ్. సీఎం దగ్గర నేరుగా వెళ్ళిపోయేది, కేవీపీ అంటే నేరుగా వెళ్ళిపోయేది, ఎవరిని కలవాలకుండా డైరెక్ట్. అంత పవర్, అంత ఫ్రీడమ్ పనిచేసిన. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత, ఆఫ్టర్ తెలంగాణ పొలిటికల్ సిచ్యుయేషన్ అనేది పురాగా మారిపోయింది. కానీ ఆనాడు మీరు కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసినప్పుడు రాజశేఖర రెడ్డి హయాంలో, సో ఈనాడు అయితే మీ పార్టీ అధికారంలో వచ్చినప్పుడు ఏ తరహాలు అయితే మీరు ప్రశ్నిస్తూ ఉన్నారో మీ పార్టీ తీసుకున్న నిర్ణయాల పట్ల, ఆనాడు కూడా ఇట్లా మాట్లాడే అవకాశం ఉంటుండేనా? ఇంకా రెబల్గా ఉండే, ఇంకా రెబల్గా ఉండే. నేను చాలా రఫ్, నేను చాలా రఫ్. మీరు ఆ ఫోటో చూడవచ్చు. అది ఎప్పటి ఫోటో? అది 2005 ఎలక్షన్స్ అవుతా ఉంటే, ఇది మన కరీంనగర్ ఎలక్షన్. పున్నాలక్ష్మి గారు, నేను మా దగ్గర, నేను మొత్తం కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్. మా దగ్గర డికే అరుణ గారు, రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు, సంబాని చంద్రశేఖరు, ఇంకొక వనమా వెంకటేశ్వరరావు, ఇంకో ఎమ్మెల్యే లేడీ, 5 ఎమ్మెల్యే. ఓకే. చాలా నమ్మకంగా ఆర్గనైజేషన్, చాలా రఫ్ ఉండే. అది పులివెందుల రాజశేఖర రెడ్డి గారితో. ఈ ఫోటోనా? ఆ ఫోటో రాజశేఖర రెడ్డి గారితో పులివెందులు ఉన్నప్పుడు. దానికంటే ముందు ఇంకా యంగ్, ఇంకా ఒక 1994 అనుకుంటా, జాకారం బాంబ్ బ్లాస్ట్ అయింది. ఓకే. ఇంటెలిజెన్స్ చీఫ్ ఉండే కదా మొన్న, ఏబి వెంకటేశ్వర్లని, ఆంధ్ర న్యూస్లో ఎక్కువ వస్తూ ఉంటుంది. ఆయన వరంగల్ ఎస్పీగా ఉన్నప్పుడు జరిగింది. ఫస్ట్ టైం రాజశేఖర రెడ్డి గారు వరంగల్కి వస్తా ఉంటే పెద్ద లాఠీ చార్జ్ అయింది. ఆ రోజు నా ఫుల్ దెబ్బలు తాకినాయి. సాయంత్రం పోయి కలిసిన, ఏం కావాలంటే ఫోటో తిన్నా. యంగ్ అంటే నా మీసాలు కూడా రాలేదు అనుకుంటా, ఆ ఫోటో మిస్ అయింది. కానీ అప్పటికెలా ఆయన టచ్, నమ్మబో. లీడర్ అంటే ఎట్లుంటారంటే, చూడంటే ఆయన ఫోటోలో ఉంటాయి. లీడర్ అంటే ఎట్లుంటారంటే, ప్రశ్నించేది, అడిగేది, తిరగబడేది. అర్థమైందా? డి శ్రీనివాస్ మీద అయితే భయంకరంగా తిరగబడ్డా. ఓకే. డి శ్రీనివాస్ రాజశేఖర రెడ్డి గారు మనిషి అప్పుడు. ఆయన పిసిసి ఉపాధ్యక్షుడు, రాజశేఖర రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్. అత్యంత నమ్మిన బంటు డిఎస్ గారు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు. తిరగబడ్డా, పిలిపించి అడిగిండ్రు, సారీ చెప్పన్నారు. సారీ చెప్పిన, చాలా పెద్ద గలాట, అంటే దాడి చేసినాం, లిటరల్గా దాడి. కాంగ్రెస్ అట్లా ఉండే. కార్పొరేట్ టికెట్ విషయంలో జరిగింది అది. అయితే ఇవి ఎప్పుడుగైనా అశోక హోటల్లో పెద్ద పక్కన కొండమూర్లలో కూర్చొని వీళ్ళందరూ తిరిగే ఫ్యాన్ నేను చేతులు పెట్టి ఆపిన, తిరిగే ఫ్యాన్లా చేతులు పెట్టి. తెల్లారి బుడ్లైనా నన్ను రమ్మన్నాడు జడ్సన్ నగర్. లీడర్ నన్ను పిలిపించుకునేదబ్బా, మాతో అంటే అంత పవర్. 100 మంది ఫాలోవర్స్ను నేను మీటింగ్ రూపాయి లేకుండా జీవుడు నిండిపోయి మనుషులు ఉండేది అట్లా. అందుకని ఇయ్యారు కూడా వరంగల్ నాకు ఆ వాల్యూ ఉండేది. ఏంటంటే ఆ లెవెల్లో చాలా మంది బతకరాదు జడ్సన్ అని అంటారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. అట్లా ఒక్కొక్క స్టెప్ కాంగ్రెస్ పట్ల అన్నీ ఉండేది. లీడర్ అంటే రోజు నిరూపించుకునేది, నేను నీకున్నా అని. ఫాలోవర్ కూడా రోజు నిరూపించుకునేది, నేను నీ ఫాలోవర్నే అని. లీడర్ ఫాలోవర్ మధ్యలో ఉండాల్సిన అనుబంధం అది, ఆ దారం తెగిపోయింది. కానీ ఒక రాజకీయ నాయకుడు అంటేనే పదవి లేకుండా ఇప్పుడు విచ్చలవిడిగా సంపాదించిన పరిస్థితి చూస్తా ఉన్నాం. సో ఆనాడు పదవి ఉన్నా కానీ పెద్దగా ఏం సంపాదించుకోలేదా? ఇల్లు కూడా ఎంత సింపుల్గా. అప్పుడు కూడా ఇదే. ఇది నా ఫ్యామిలీ, నాకు నా భార్య, నా బిడ్డ, నా కొడుకు
డిగ్రీ ఫైనల్ ఇయర్ ఇప్పుడు బాస్కెట్బాల్ ప్లేయర్ ఓకే హైదరాబాద్ సిటీ కంపెనీ నా కూతురు ఇంటర్ సెకండ్ ఇయర్ మా వైఫ్ ఇది తీసుకుంటారు అది రాహుల్ గాంధీ జస్ట్ నా యాక్సిడెంట్ అయింది చూసినావా ఇప్పుడు నా కర్రలు వచ్చే ముందు అన్నట్టు ఇంకొక 2 months లో నాకు యాక్సిడెంట్ అయ్యే ముందు నా మీద అది అయినాక పెద్ద దాడి జరిగింది తమిళనాడులో రాహుల్ గాంధీ గారు స్వయంగా ఫోన్ చేసింది నాతోని పక్కన తంగబాలు అని తమిళనాడు పిసిసి ప్రెసిడెంట్ ఉండే తంజావూర్లో అది ఏ ఇయర్లో అది 2009లో అది ఓకే ఇక 10లో నాకు యాక్సిడెంట్ అయింది 10 లేదు ఆ మధ్యలోనే జస్ట్ నాకు యాక్సిడెంట్ అయ్యి 3 నెలల ముందు అది ఆ మీటింగ్ అయినాక నా మీద దాడి జరిగింది తమిళనాడులో ఓకే ఏది జీకే వాసన్ టీము నా మీద అడిగితే రాహుల్ గాంధీ స్వయంగా ఫోన్ చేసిండు ఓకే హోమ్ మినిస్టర్ అప్పుడు చిదంబరం ఉండే చిదంబరం డైరెక్ట్ లైన్లోకి వచ్చింది అంటే ఆ లెవెల్లో పనిచేస్తున్నాం ఇప్పుడు ఏంటంటే ఆ పరిస్థితి పోయింది ఇది ఇల్లు అంటే చాలా మంది మొన్న వాళ్ళు ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు కూడా అంటుండ్రు అరే ఏంది ఇంత చిన్న ఇంట్లో ఉంటారు మీరు అంటే ఇల్లు చిన్నది పెద్దది కాదు అలా మనం విశాలంగా ఉన్నామా లేవా అనేది మన ఆలోచనలు విశాలంగా ఉన్నాయా లేవా ఇవాళ వేరే సస్పెండ్ అయితే గుండెలు బాదుకునేటోళ్ళు మనకు అన్నీ తెలుసు జరగబోయే ఏమేమి జరుగుతాయి ఎటువంటి దాడులు జరుగుతాయి అన్నీ మనకు తెలుసు తెలిసినా కానీ అటువంటి లీడర్షిప్ ఇప్పుడు లేదు పిలిచి మాట్లాడేటోళ్ళు లేదు పలకరించేటోళ్ళు లేదు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అటువంటిది ఎప్పుడు రెగ్యులర్గా టైం ఇచ్చేటోడు నేను పాలన వస్తే ఆ పాలన రాజశేఖర రెడ్డి పాలన అందిస్తారంటే అటువంటి పాలన పబ్లిక్ వచ్చేసింది అనుకున్నాం మొన్న ఓకే మనం వచ్చేది మీరు చూడండి మాట్లాడుకుంటే అక్కడ కూడా ఏర్పాటు ఎట్లా జరిగింది రమేష్ రెడ్డి ఐపీఎస్ అయ్యండి ఇప్పుడు మాట్లాడుకుని ఎట్లా జరుగుతుంది ఎలక్షన్ నేను మాట్లాడాలి పున్నాలకి పెద్ద పెద్ద స్టార్ వార్స్ అంటే మనం ఎట్లా లేపాలనేది అట్లా లేపుతారు అన్నట్టు ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు ఎట్లా అవమానపరచాలి ఎట్లా కార్యకర్తను డిగ్రేడ్ చేయాలి అదే ఎట్లా వాడిని మనోస్థైర్యం ఏ విధంగా దెబ్బతినాలి అనేది నిరుత్సాహపరిచే నాయకత్వం ఇప్పుడు ఉంది. కానీ మీ పోరాటం 2014 కంటే ముందు మీరు చేసే పోరాటం ఇప్పుడున్న సమాజానికి కొంత తెలియకపోవచ్చు. 2014 తర్వాత మీ పోరాటం చూస్తూ ఉంటే సో మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కూడా ఎవరు కూడా మీకు మించిన బలమైన పోరాటం ఏ నాయకుడు లేదు, అది తెలంగాణ సమాజానికి కూడా తెలుసు. సో బాధ అనిపించలేదన్న సస్పెండ్ చేస్తూ ఉంటే 6 సంవత్సరాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీకి మీకు సంబంధం లేదు అన్న ఒక లెటర్ విడుదల చేసినప్పుడు కొంత అయినా మీకు ఇబ్బంది అనిపించలేదా? నేను ఎప్పుడు జరగది అనుకున్నా, ఎందుకంటే సేమ్ నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఉన్నప్పుడు 2018 గల ఓటముల గురించి ఢిల్లీకి నేను అనేకమైన ఫిర్యాదులు ఇచ్చాను, అనేకమైన కంప్లైంట్లు ఆయన పైన ఇచ్చిన. గెలిచే పరిస్థితి ఓడగొట్టిందని. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏ రోజు నన్ను సస్పెండ్ అని ఇదని చేయలే, షోకాజ్ నోటీస్ కూడా ఎప్పుడు ఇవ్వలే. కోదండ రెడ్డి గారు ఉండేది మా ఇంటికి వచ్చినా మాట్లాడే, అటు ఏదైనా మాట్లాడేది. ఆయన రిసీవ్ చేసుకున్నాడు, విమర్శలను రిసీవ్ చేసుకున్నాడు. ఓకే, ఎందుకంటే కాంగ్రెస్లోకి వెళ్ళి వచ్చినాడు, కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్లో ఉన్నాడు. అయితే ఈ సస్పెన్షన్ టైపు ఉంటుంది అని అనుకోలే. తర్వాత ఏమైనా కంప్లీట్ సిండికేట్ పాలిటిక్స్ ఆయన తయారైంది. ఇవాళ సస్పెన్షన్ ఎట్లా పరిస్థితి జరిగిందంటే ఆయన బలంగా అయినా ఢిల్లీని నేను మేనేజ్ చేయగలుగుతున్నా, ఇన్ఛార్జి కూడా మేనేజ్ చేయగలుగుతున్నా, ఎవరు మాట్లాడరు అనుకునే టైం చూసి వెయిట్ వేసాడు. ఆయన మనకు ఏదో పెద్ద నష్టం చేయగలుగుతున్న పెద్ద ఏదో అనుకుంటుండ్రు, అని వాస్తవానికి అట్లేం కాదు. అది ఏం నిర్ణయం నా మీద జరిగినా దాని వెనుక ఇంకా బలంగా కొత్త విధానంలో మన అన్ని పోస్టులు ఏసీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మెంబర్, జార్ఖండ్ నేను ఇన్ఛార్జ్, మస్తు మంది లీడర్ రన్ చేసిన, రూపాయి తీసుకోకుండా ఇన్ఛార్జ్. ఈ ఆటికి నేను జార్ఖండ్ పోయి మా వాళ్ళు ఎవరైనా పోతానంటే వాళ్ళు రిసీవ్ చేసుకుంటూ అట్లా ఎక్కడ పోయినా ఇండియా మొత్తంలో ఉన్నాను నాకు. అట్లా మేము పని చేసుకుంటూ వచ్చినాం. వీళ్ళు ఇంత జల్దీగా నాకు ప్రతి సంవత్సరం నేను ఇన్ఛార్జ్గా పోతాను, అసలు ఈసారి నాకు ఇన్ఛార్జ్ పోయింది. ఎట్లా పోయినా తర్వాత తెలిసింది ఈ మహానుభావులే రాకుండా చేసి. కానీ రేవంత్ రెడ్డికి మీకు ఎక్కడ గ్యాప్ వచ్చింది, ఎక్కడ పంచాయతీ? అసలు రేవంత్ రెడ్డి గారు నాతో పర్సనల్ కోసం మాట్లాడినప్పుడు పాజిటివ్గా పదవి రానంత వరకు పాజిటివ్గా మాట్లాడాను, కానీ లోపల ఎంత పాయిజన్ ఏర్పడతాను అనుకోలే. నాకు రాత్రి కొన్ని బేరీ చేసుకున్నా, అసలు ఆయన ఎందుకు ఇంత పగబట్టింది. కరోనా టైంలో ఆయన పీసీసీ ప్రెసిడెంట్ అయిన 1 monthలో
హర్యానా చీఫ్ మినిస్టర్ కొడుకు దీపేందర్ సింగ్ కూడా వచ్చింది, రాజ్యసభ మెంబర్ అయిన, 3 సార్లు ఎంపీ అయిన, పెద్ద లీడర్, యూపీ ఇన్ఛార్జ్ ప్రియాంక గాంధీతో. ఈయనకు కూడా బాగా హెల్ప్ చేసింది ఇప్పుడు ఈయన, ఈ లీడర్ కానీ ఆయన. ఓకే. ఆయన హైదరాబాద్ ప్రెస్ తీసుకొచ్చిండు, కలవనీకి పోయిన ఆయనకు దండ చేద్దామన్నప్పుడే రేవంత్ రెడ్డి ప్రెసిడెంట్ అయ్యి 15 రోజులు అవుతాం. రేవంత్ నన్ను పరిచయం చేయండి, అరే జడ్సన్ నాకెందులో, ఇది మై ఫ్యామిలీ మెంబర్ అని, నన్ను జాగ్రత్త చూసుకో అది పబ్లిక్గా చెప్పాడు. ఓహో ఇక్కడ దాకా ఉన్నాడు. అంతకుముందు నా పీసీసీ ప్రెసిడెంట్ చేసిన ఇన్ఛార్జ్ నా 30 ఏళ్ళ దోస్తు మాణిక్ ఠాగూర్, 30 years ఫ్రెండ్ నాకు. ఆయన కానీ మీనాక్షి నటరాజన్ గారు కానీ వీళ్ళందరూ 30 ఏళ్ళకి వెళ్ళి ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడు. ఈయన గురించి నేను రికమెండ్ చేసిన, అప్పుడు నాతో కూర్చొని నేను పీసీసీ అయితే నేను అది చేస్తా ఇది చేస్తా అది ఇది అని చెప్పి, ఈయన ఏఐసీసీ చెప్పకుండా క్రమశిక్షణ ఉల్లంఘన గురించి చెప్తారు కదా. పీసీసీ అందరు నాయకులు ఖమ్మంలో మీటింగ్ అవుతా ఉంది, ఎవరికి చెప్పకుండా నా పాదయాత్ర చేస్తుండే, మహబూబ్ నగర్లో పాదయాత్ర స్టార్ట్ చేసిండు, ఎవరికి చెప్పకుండా ఆల్రెడీ ప్రీ ప్లాన్ క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడ్డాడు. ఆయన దగ్గర ఉండే హరకర వేణుతో నాకు ఫోన్ చేయించాడు, ఈ జనానికి తెలవాలి. రేవంత్ రెడ్డి ఫోన్ చేయించాడు. పాండిచేరి సీఎంను కానీ ఛత్తీస్గఢ్ సీఎంను కానీ చీఫ్ గెస్ట్గా పిలిపియాలి ఠాగూర్ గారితో చెప్పంటే, ఠాగూర్కు నేను పొద్దుగాల ఫోన్ పెట్టినా, ఠాగూర్ సాబ్ ఇట్లా కంక్లూజన్ మీటింగ్ అవుతుంది గ్రౌండ్లో, పెద్ద ఆయన వస్తున్నాడంటే ఒక 50,000 మంది దాకా అరేంజ్ చేస్తామన్నారు, రమ్మని చెప్పాలి అంటే ఆయన ఏమన్నా తెలుసా, జడ్సన్ హీజ్ ఎ ఫ్రాడ్ అన్నాడు. ఓకే, హీజ్ ఎ ఫ్రాడ్. ఆ మీటింగ్ అవుతుంది అందరికి చెప్తే వాళ్ళందరినీ అక్కడ తీసుకొచ్చేటోని కదా, చెప్పకుండా దొంగతనంగా పాదయాత్ర ఎందుకు చేయాలి? కంక్లూజన్ మీటింగ్ చాలా మంది లీడర్లు రాలే, నువ్వు చూడు. ఓకే, క్రమశిక్షణ ఉల్లంఘన కాదా? 50,000 కన్నా 5,000 మంది 10,000 మంది కెపాసిటీ ఉన్న గ్రౌండ్ మీటింగ్ అది. నేను ఆయన నొప్పించి అట్లా కాదు ఇట్లా కాదని, అంతకుముందు కట్ చేస్తే దుబ్బాక బై ఎలక్షన్ ఈయన గజ్వేల్ నర్సారెడ్డికి టికెట్ ఇవ్వాలని పెట్టింది. ఓకే, ముత్యం రెడ్డి గారు నాకు బాగా పరిచయం. ముత్యం రెడ్డి అప్పటికి ముత్యం రెడ్డి గారు టికెట్ ఇవ్వకుండా ముత్యం రెడ్డి గారు వాళ్ళ కొడుకు ఇద్దరు బీఆర్ఎస్కి వెళ్ళిపోయింది, అవమానకరంగా పోయినరు వాళ్ళు. మామూలు ఎవరికో వేరేకి ఇచ్చే పోయినరు. ఆయన అయితే వాళ్ళకి ఓట్ బ్యాంక్ ఉన్నది పడుతుందని చెప్పి నేను శ్రీనివాసరెడ్డితో మాట్లాడి, మాణిక్ ఠాగూర్తో మాట్లాడి, దామన దగ్గర కూర్చొని, దామోదర రాయలసీమ వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికాడ కూర్చొని రాత్రి సోనియా గాంధీ గారు డైరెక్ట్ మెయిల్ పెట్టి నాతో మెయిల్ పెట్టించుకున్నాడు. తెల్లారి బీఫామస్ ఎవరిని ఖబర్ లేదు, నా రేవంత్కి తెలియదు, నా వీళ్ళకి తెలియదు. రేవంత్ రెడ్డి అప్పటికే నేను 50 లక్షల ఫండింగ్ ఇస్తా నరసారెడ్డి కానీ మీటింగ్ల లోపల చెప్పిండు. దామన సహకరించిండు, నా పర్సనల్ ఇంట్రెస్ట్ దామనతో కూడా కొట్టాడి చెరుకు శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇప్పించాడు. అబ్బా వీడు టికెట్ ఇప్పించేటోడా? కొన్ని కూర్చున్నాయి, ఒకటి దీపేందర్ సింగ్ కూడా అది, ఒకటి ఇది, ఇంకోటి మీటింగ్ది, మూడవది ఇది. పలుకుబడి ఉన్నదని మైండ్లో బాగా కూర్చున్నది. పిసిసి అధ్యక్షుడు ఏంటి కదా, అలా కమిటీలో నా పేరు రాదు. నా పేరు కంటే దామన పేరు రావాలనేది నా ఫైట్ ఉండే అక్కడ ఢిల్లీలో. ఓకే, నాకేం అవసరం లేదు, దామన మాత్రం ఇంపార్టెంట్ పొజిషన్ ఇవ్వాలి, ప్రచార కమిటీ చైర్మన్ ఇవ్వాలి అని నేను ఎప్పుడు దామన కోసమే కొట్టాడు ఢిల్లీలో, నా కోసమే, నాకు లేకుండా పర్వాలేదు అని. అప్పుడు అన్నకి ఏదో పోస్ట్ ఇచ్చిండ్రు, కమిటీ రిలీజ్ అయింది. నేను అప్పుడు కొంతమంది అందరం కలిసి కొంత 50-60 మందిని పోయినాం. జడ్సన్ నాకు ముఖ్యమంత్రి సీటు కావాలంటే తక్కిన ఎమ్మెల్యే మనం ఉంటే నీకు సర్వే వాళ్ళని అప్పచెప్తా, ఇందులో వాళ్ళతో నువ్వు చూడు కోఆర్డినేట్ చేయి అని మంచిగా మాట్లాడి. తర్వాత నేను మన అడ్వకేట్ శరత్ కుమార్ గారు నా ఎంబడి వాడి తీసుకొప్ప అంటే సరే అని తీసుకుపోయినా. నేను ఎవరు ఇంటికి పోతే జాగ్రత్తగా ఉంటా, క్యారెక్టర్ తెలిసిన వాళ్ళ పియ్యని అడిగిన ఏడ కూర్చోవాలి అబ్బా అని అంటే లోపల కూర్చో అన్నాడు. లోపల కూర్చోండి, గంట సేపటికి వచ్చింది. జడ్సన్ జర బయట కూర్చో, నేను వేరే మాట్లాడుతుంది. సరే అని బయట కూర్చో. ఏందబ్బా ఇట్లా అన్నారా నాకు డౌట్ వచ్చింది. బయట కూర్చో, వాళ్ళతో జడ్సన్ మాట్లాడాడు. బయటకు పోయేటప్పుడు కూడా నేను మాట్లాడతాడు కదా. అంతే ముందు రోజు నాకు ఆయన 1-to-1 మీటింగ్లో జడ్సన్ నీకు ఏం కావాలి ఏంటంటే నాది ఏసీ సెక్రటరీకి రాహుల్ గాంధీ ఇంటర్వ్యూ చేసినాను. రాహుల్ గాంధీ ఇంటర్వ్యూ చేశాను 1.5 hour. చేసిన తర్వాత రాహుల్ గాంధీ గారు అశోక్ గెహ్లోట్ గారికి చెప్పారు. ఓకే, అశోక్ గెహ్లోట్ గారిని నన్ను కలిసినప్పుడు అప్పుడు కేసీ వేణుగోపాల్ ప్లస్ అశోక్ గెహ్లోట్ ఉంది. అశోక్ గెహ్లోట్ గారిని నాకు ఇది అవసరంలే, నాకు
వర్ధన పెట్టి కట్టియండి సార్ అని చెప్పిన. సరే అన్నారు. బ్యాడ్ లక్ ఏంటంటే నా ముఖ్యమంత్రి వెళ్ళిపోయాడు, ఆయన ప్లేస్లో కేసు వేణుగోపాల్ వచ్చింది. అమ్మ సర్దు మనకి నువ్వు ఒక లెటర్ పెడితే అది అయిపోతుందనా, అది పెండింగ్లో ఉన్నది. అయితే నా కోట అంటే నాకు ఏదైతే రావాల్సిందో ఇంటర్వ్యూ అయిందో అది అప్పుడు ఆయన సంపత్కు కే రాజు గారు అప్పుడు ఉన్న పొలిటికల్ ఈక్వేషన్ ఆయన రికమెండ్ చేసింది, అది అయింది. నువ్వు ఒక లెటర్ పెట్టాను, అయితే పెడతా అన్నాడు. ఇవాళ దాకా పెట్టలేదు, ఎప్పుడు తప్పించాడు. సరే ఆయనకి ఇంట్రెస్ట్ లేదమ్మా అంతేదా, ఎట్లా అవమానం చేస్తూ అది చేస్తూ మెల్లమెల్లగా ఏం చేసింది, ఒక్కొక్క పోస్ట్ కూడా బీక్కుంటూ పోయాడు. ఇవాటి వరకు నాకు రీజనే తెలియదు వాట్ ఇస్ దట్. ఆయన సంబంధించిన ఒక జర్నలిస్టు ఒకసారి లంచ్కి ఇన్వైట్ చేసాను. అప్పుడు కవిత మీద కేసు వేసిన. ఓకే, కవిత కథతో మాట్లాడరాదు అంటే నేను కుదరదని చెప్పి అప్పుడు తవ్వుకుంటా పోయినా. అసలు ఏంది కవిత దీనకంటే అరికొరలా ఇద్దరు పార్ట్నర్స్. కాళేశ్వరం దగ్గర పోతలేడు, ఇది దగ్గర పోతలేడు. 12 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయిందనే ఆయన మాట్లాడలేదు, బట్టి కానీ ఉత్తం కానీ మాట్లాడలేదు. ఈయన మాట్లాడతలేడు, ఓ ప్రోగ్రామ్ ఇస్తలేడు, ఏం చేస్తలేడు. ఈయన కూడా ఎంపీకి ఎమ్మెల్యేకి రిజైన్ చేయకుండానే కాంగ్రెస్కి వచ్చినప్పుడు వచ్చింది. ఏదో తేడా కొడుతుంది అది అని చెప్పేసి ఇక నేను నా పని నేను చేసుకుంటూ పోయినా వీళ్ళపైన. ఎప్పుడైతే నేను కవితకి అటాక్ చేసుకుంటూ పోతానో నాకు ఒక పోస్ట్ పోతా ఉంది. ఓకే, నువ్వు వైట్ ఛాలెంజ్ కూడా ఎప్పుడు ఇస్తున్నావు నువ్వు చూడు, డ్రగ్స్ వైట్ ఛాలెంజ్ అని ఇచ్చినది. వైట్ ఛాలెంజ్ కంటే ముందు నేను డ్రగ్స్ కేసులా కేటీఆర్ మీద ఈడీకి నేను కంప్లైంట్ ఇస్తా. ఎవడో లత్కోర్గాడు అది ఇది అని వీడు తిడితే రేవంత్ కేటీఆర్ తిడితే నేను పోయి ముషిరాబాద్ పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. తెల్లారి దీన్ని మొత్తం కనబడకుండా చేయడానికి వైట్ ఛాలెంజ్ అని ఇసిరిండు. తేడా అమరేలో సూపర్ మౌనం పిలవాలి. మరి వైట్ ఛాలెంజ్ అని పెట్టింది ఈయన కదా తెల్లారి. ఇది మరి నేను పిలిచి పిలవాలి. నేను పోయి మైక్ గుంజుకొని మాట్లాడినా. విశ్వేశ్వర రెడ్డి ఇద్దరు ఉంటాయి, అమరేలో సూపర్ ఉంటే డైరెక్ట్ డాగేసినాడు. గట్టిగా మాట్లాడు, వాళ్ళ వార్నింగ్ ఇచ్చుకుంటే వీళ్ళకి కూడా తాకతట్టుగా మాట్లాడు. అచ్చా నువ్వు వైట్ ఛాలెంజ్ పిలిచినావు, నీ వైట్ ఛాలెంజ్కు సవాల్కు నువ్వు ఇద్దరిని పిలిచినావు. విశ్వేశ్వర రెడ్డికి ఒకరికి ఇచ్చినావు, ఇంకోటికి కేటీఆర్కి ఇచ్చినావు. విశ్వేశ్వర రెడ్డి వచ్చింది, కేటీఆర్ రాలే. అప్పుడు ఏం చేయాలి, నువ్వు విశ్వేశ్వర రెడ్డి ఇద్దరు పోయి వైట్ ఛాలెంజ్ బ్లడ్ శాంపుల్ ఇవ్వాలి. అవును, వీళ్ళు ఇవ్వలే. ఇవ్వకుండా నేనేం చేసిన గుర్తానే. తర్వాత నేను బ్లడ్ శాంపుల్ ఇచ్చిన. కేటీఆర్ దగ్గర పోయినా కరీంనగర్లో క్లాక్ టవర్ కాడ దమ్ముంటే రా అని చెప్పిన. అదేదా అంటే ఇవి ఇచ్చి తప్పించుకునేది. ఛాలెంజ్కి వచ్చినా ఇచ్చాను. అట్లా నేను అంటే కంప్లీట్ కల్వకుంట్ల కుటుంబాన్ని టార్గెట్ అట్లా ధరని బయట పెట్టడు. బ్రదర్ నువ్వు ఒక అధ్యక్షుడివి, ఒక స్కామ్ బయట పెట్టావు, నువ్వు పిలిపించి అరే ధరని ఇంత పెద్దది, నువ్వు పలానా దేశంకి నీకు ఎట్లా తెలిసింది రా మన పార్టీ పరంగా చేయాలని మాట్లాడాలా. ఆయన ఒక్కరోజు పిలిపించి అది వల్ల మాట్లాడు. కాళేశ్వరం మీద కానీ దేని మీద కానీ నేనేమంటున్నా, మీరు పార్టీ కోసం కష్టపడ్డారు, అందరికీ కూడా తెలుసు. మీ పార్టీలో ఉన్న కొంతమంది నేతలు కూడా పార్టీని కించపరిచే తరహాలో చాలామంది మాట్లాడారు. వాళ్ళకి ఏనాడు నోటీసులు ఇవ్వలేదు, వాళ్ళని సస్పెండ్ చేయలేదు. ఎందుకు బక్కా చేస్తారు ఒక దళిత బిడ్డ అనే ఇలాంటి ప్రయత్నం అని చేసారు అంటే ఏం చెప్తారు? దళిత బిడ్డ అనేది కాదు, ఒకటి ఏంటంటే ఇన్ జనరల్గా నేను ఇన్ జనరల్ సబ్జెక్ట్. ఈరోజు వెంకరెడ్డి కానీ వెంకరెడ్డి బాధాప్తం 50 కోట్లు కొనుక్కున్నామని ఠాగూర్ మీద స్టేట్మెంట్స్ నేను దాన్ని ఖండనించాను. వాళ్ళ తమ్ముడు రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ జీవితంలో గెలవది టూ అని చెప్పి బీజేపీకి వెళ్ళిపోయాడు. రాహుల్ గాంధీని అన్నారు, అన్నీ అన్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు. జగ్గారెడ్డి అయితే ఎన్నోసార్లు డైరెక్ట్ మీడియా పైన ఎక్కి చేశారు. వీళ్ళకి షోకాదు నోటీసులు ఉంటాయి, సస్పెన్షన్లు ఉంటాయి, ఏముంటాయి. సరే నువ్వు అన్నది ఒకటి ఉండొచ్చు. ఇక్కడ అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే వీళ్ళకు నాకు అర్థమైందంటే వీళ్ళకి సబ్జెక్ట్ లేదు, సబ్జెక్ట్ ప్రిపేర్ కాదు. సబ్జెక్ట్ మీద అంటే పైన నేర్చుకొని అక్కడక్కడికి ఏమన్నా చేసుకుంటారు కావచ్చు, సెటిల్మెంట్లు చేసుకొని నాకేస్తారు కావచ్చు. మన కొండుట్లా ఆ జెలసీ ఏమో అని నాకు అనుమానం. ఓకే, దేని మీద వాళ్ళు మాట్లాడలేరు ఎక్కడికి కూడా, ఈయనకు కూడా. నువ్వు నమ్ముతావు నమ్మో, నా 99% నా వీడియోలు అనేది చూస్తారు రేవంత్ రెడ్డి. ఆయన స్పీచ్ చూడు దాదాపు నాయే ఉంటాయి. ఓకే, కష్టపడరు. ఇది ఫ్రీగా వినొచ్చు, ఫ్రీగా మాట్లాడచ్చు అన్నట్టు.
అదేనా అంటే ఈగో ఒకటి, అహం ఒకటి, నాలెడ్జ్ లేదు. నీకు తెలివి ఉన్నా ఇవన్నీ చేసుకుంటే ప్రిపేర్ కాదు. ఇలా బ్రదర్ ముఖ్యమంత్రి 2 రకాలు ఉంటారు. లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునే ముఖ్యమంత్రులు. ఈయన తర్వాత రాజశేఖర రెడ్డి గారి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు అంటే 5 విజయభాస్కర్. నువ్వు ఏ ఇళ్ళల్లో పోయినా విజయభాస్కర్ రెడ్డి గారి ఫోటో ఉండదు, కిరణ్ కుమార్ రెడ్డి గారి ఫోటో ఉండదు. విజయభాస్కర్ చాలా మంచివాడు, ఇద్దరు మంచి రాజశేఖర రెడ్డి గారిదే ఉంటుంది. ఎందుకంటే అది లీడర్షిప్ క్వాలిటీ. ఇవాళ నువ్వు సీఎం కావచ్చు, రేపు నువ్వు చరిత్ర గుర్తుపెట్టుకోదు. చరిత్ర నేను రాత్రికి చూస్తున్నా బ్రదర్. నేను ఇంత ఉందా సొసైటీలో నేనే పరిశాన్ అయ్యే కాడికి వచ్చింది. నైట్కి ఒక 1000 ఫోన్లు ఎత్తవచ్చు, లైన్ ఉంటున్నాయి ఫోన్. ఒక ఫోన్ బయట వరకు ఇప్పుడు మనం ఇంటర్వ్యూ అయిపోయిన చూడడానికి కింద మినిమం 40-50 నెంబర్ కిందికి వచ్చేస్తాయి ట్వీట్లు. అంటే ఇంతమందిని మనము సోషల్ మీడియా ప్లాట్ఫామ్తో ఇంత మందికి మనం రీచ్ అయినామా అని చెప్పేసి నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను డ్రైవ్ చేయగలుగుతామని. అరే సీఎం అనేది డ్రైవర్ బ్రదర్. ఇంతంత రాష్ట్రం రోజు పబ్లిక్ను ఒక అరగంట గంట కలిస్తే ఏం పోతుంది? నువ్వు ఎందుకు గలవు? అంత పని ఏముంది నీకు? నువ్వు రివ్యూ మీటింగ్లు పెట్టవు, పబ్లిక్ నువ్వు కలవవు, వాళ్ళకి సందర్శించవు, కామన్ మ్యాన్ మాట్లాడవు, కంచె తీసేసినావు. నువ్వు అక్కడ లేనప్పుడు కంచె ఉంటేనే లేకుంటే అంతే కదా. నువ్వు అధికార గృహంలో ఉండాలి నువ్వు. ఇంకోటి మొదటి దీక్ష ప్రోగ్రాం కాగానే 46వ జీవో మీద ధర్నా. ఇదే మైపల్లి యాదవ్ వచ్చిండు, నేను కూడా పోయినా. ఆ రోజు ఘాటుగా మాట్లాడి 46వ జీవో నేను ప్రమాణం చేయలేదు, మైపల్లి యాదవ్ మాట్లాడలేదు, ప్రమాణం చేయలేదు. నువ్వు ప్రమాణం చేసినావు. నువ్వు సీతక్క కోమారెడ్డి గారి మీద పడి 46వ జీవో తీసేస్తావు, ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ దగ్గర పోయి అక్కడ కూడా మార్పిస్తావు అని చెప్పారు. ముఖ్యమంత్రి అయినా మాట్లాడలేదు. సేమ్ 317 జీవో గురించి మేము అడిగినాం. అట్లా అంశాల వారిగా ధరణి గురించి అడిగినాం. అమర్ రాజా బ్యాటరీస్ మొన్న అడిగినాం. ఇట్లా అన్ని అంశాల వారిగా ఒక్కది మనం చేయాలి అంటూ. ఇంకోటి ఏంటంటే పోయిన కరప్షన్ కంటిన్యూ కావద్దని నా బాధ. ఇలా ప్రభుత్వమే నేను ప్రెజర్ ఎందుకు పెడుతున్నానంటే కేసీఆర్ మనం బాగా గుర్తు చేసుకోవాలి. కేసీఆర్ ఎలక్షన్ 3 రోజులు ఉండగా రైతు బంధు విడుదల చేద్దామని అనుకున్నాడు. ఎలక్షన్ కమిషన్ ఆపింది. 7,000 కోట్ల రూపాయలు ఉండాలి. మన ముఖ్యమంత్రి కాగానే ఆ 7,000 కోట్ల రూపాయలు ఏమైనాయి? రైతు బంధుకు మనం ఇచ్చేది ఇచ్చి అది రైతు బంధు దాన్ని ఎందుకు వల్లే ఎటువైనా మరి అదేదా. దీనికి సమాధానం రేవంత్ రెడ్డి గారు, రెవెన్యూ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు సమాధానం చెప్పాలి. ఆ పైసలు ఎక్కడికి పోయినాయి, దేనికి కలిసాయి, ఎవరి బిల్లులకు ఇచ్చి ఎవరెవరు బిల్లులు ఇచ్చిండ్రు, ఎవరెవరు నడిపిస్తున్నారు. అదే కదా. ఇట్లా దీని అన్నిటి మేము పడుతూ ఉంటే ఇంత మాకు థ్రెట్ కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థి ఉండి మాట్లాడు మాకు ఇది కాబట్టి సస్పెండ్ చేద్దామని డిసైడ్ అయ్యి ఒక నోటీస్ ఉత్తగాల పంపినట్టు చేసి, ఎందుకంటే ఆయన అంశాలను పెట్టలే. అంశాలు పెడితేనే అంశాల వారిగా జవాబు ఇచ్చేటోని కావచ్చు. మీరు వివరణ ఇవ్వడానికి రెడీగానే ఉన్నారు. అలా ఏం లేదు కదా. ఇవన్నీ అయినా కొంతమంది పెద్దలు ఫోన్లు చేశారు, మంత్రులు మంత్రులు నాకు తెలంగాణ ఉన్నోళ్ళు ఫోన్లు చేసి బ్రదర్ ప్లీజ్ ఒక చిన్న రిప్లై అని అంటే, నేను రిప్లై ఏమని ఇచ్చిన అంటే, మీరు పంపిన కంప్లైంట్లు చాలా అన్నారు కదా, ఆ చాలా ఏంటేందియో నాకు వివరంగా చెప్తే నేను కూడా మీకు వివరంగా ఇస్తాను. వీడు వివరంగా ఇవ్వగలడేమో అని చెప్పేసి సస్పెండ్ చేశాను. ఇవాళ చిన్నారెడ్డి గారికి మంచి పేరు ఉంది ఆయనకు. అందరు నేను కూడా వనపడుతుంది ఆయన నా లీడర్షిప్ ఆయన చూసిండు. అక్కడ నన్ను బాగా ఇష్టపడతాడు. మా ఇంటికి వచ్చిపోయాడు. అన్నీ చెప్పిన ఆయన ఇవాళ నువ్వు సస్పెండ్ చేసినావని అంటే ఇవాళ నీకు బ్లాక్ డే. చిన్నారెడ్డి గారికి బ్లాక్ డే. చిన్నారెడ్డి గారి మీద ఇప్పుడు చాలా మంది సీనియర్ నా ఫోన్ చేసి ఆయన మీద గౌరవం పోయింది. ఈ తప్పు నాతో చేపిస్తున్నావు, చిన్నారెడ్డి గారి ప్లేస్ ఉంటే చిన్నారెడ్డి గారిని నేను సస్పెండ్ చేయలేను అని నేను రాజీనామా చేస్తాను క్రమశిక్షణ సంఘం. నీ అసలు చేయాల్సింది అదే చిన్న. కానీ నువ్వు నీ కలంతో వాస్తవాలు తెలిసిన నీవు నీ కలంతో ఇక నువ్వు సస్పెండ్ చేసిన కూడా జీవితంలో నీవు చేసిన ఏదైనా తప్పు చేసినావంటే ఇదే పొరపాటు నువ్వు చేసినావు. కానీ మీ విషయంలో నోటీస్ ఇచ్చినప్పుడు మంత్రి శ్రీధర్ బాబు కూడా ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తూ ఉంది. సో శ్రీధర్ బాబు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత కూడా మిమ్మల్ని సస్పెండ్ చేయడానికి గల కారణం ఏముంది అంటే, ఒక పకడ్బందీ ప్లాన్ తోటే రేవంత్ రెడ్డి నడిపించింది అనుకోవచ్చా? అట్లా చాలా మంది మాట్లాడారు. ఆయనకు సార్ లోపల ఏం జరిగిందో తెలియదు. ఈయన మాత్రం డిసైడ్ అయిపోయాడు మనం సస్పెండ్ చేయాలి. కనబడుతుంది
అంటే అసలు ఏదో సాధించేసినట్టు. ఆయన ముఖ్యమంత్రి అయ్యి కేసీఆర్ను మేఘా కృష్ణారెడ్డిని జైలు వేసినంత సంతోషంగా, మైహోమ్స్ రామేశ్వరరావును జైలు వేసినంత సంతోషంగా ఈరోజు నన్ను సస్పెండ్ చేస్తే అంత సంతోషంగా ఫీల్ అవుతున్నట్టున్నది ఆయన. ఈ పవరు బలవంతుల పైన, క్రిమినల్స్ పైన, దొంగల పైన నా మీద చూపెడితే వస్తుంది. నువ్వే అన్నావు కదా యావరేజ్ లీడర్ అని, నా చాటగానో నువ్వే అన్నావు, దేనికి పనికిరాను అన్నావు, మళ్ళా నన్ను నువ్వు అంత అంత కసి పెంచుకోవాల్సిన అవసరం ఏముంది? ఓకే, అదే కదా. ఇప్పుడు ఎట్లా మీ పోరాటం కంటిన్యూ అవుతుందా? అంటే మొన్నదాకా కాంగ్రెస్ పార్టీలో ఉండి తెలంగాణ వనరుల రక్షణ సమితి అని పెడుతున్నా. సంరక్షణ అనుకున్నది వేరే వాళ్ళు ఎవరు తీసుకున్నట్టు అని రక్షణ సమితి అని పెడుతున్నా. పార్టీ ఇవాళనే ఒక వేదిక. మనం అనుకునేంటి అన్ని మానవ వనరులు, సహజ వనరులు, ఈ రెండు కూడా ఈరోజు గాడి తప్పిపోయింది. అది యువతే కానీ, లేకుంటే రైతులే కానీ, మనుషులు మానవ వనరులు, సహజ వనరులు ఈరోజు గుట్టలు మాయమైపోయినాయి, అడవిలు మాయమైపోయినాయి. మనం చేసే పోరాటం రెండింటిపైన, ఈ రెండింటిపైన కూడా రేపు అంటే అందుకనే వనరుల రక్షణ సమితి అని దానికి అన్నీ వస్తాయి. ఇక దానిపైన మనం అవి రక్షించే క్రమంలో మనం ఉద్యమం అనేది కొనసాగుతాం. ఇవాళ ఈవినింగ్కెళ్ళే టైటిల్ మారుతుంది అంతే. అంతే. ఆఫర్స్ ఏమొస్తావా బీఆర్ఎస్ పార్టీ నుంచి, బీజేపీ పార్టీ నుంచి, ఇతర పార్టీల నుంచి మా పార్టీలకు రావాలి, మా పార్టీలకు రావాలని చెప్పి? నేను ఎవరు ఫోన్లు లేపుతలేను. ఓకే, ఎవరు ఫోన్ లేపుతలేను. ఎవరు నన్ను మిస్గైడ్ చేసి నేను ఆ పార్టీకి వెళ్ళి వచ్చిన కదా అని వీళ్ళు నన్ను వాడుకునే అవకాశం కూడా నేను ఎవరికి ఓకే బీఆర్ఎస్కు సంబంధించిన ఛానల్లో ఫోన్ లేపుతలేను. ఓకే, నేనెందుకు అయితే బ్రదర్? ఇన్ని రోజులు మీకు ప్రజా సమస్యల పైన లేనప్పుడు కాంగ్రెస్ పార్టీకి సస్పెండ్ అంటే నా మీద మీకు ప్రేమ ఎందుకు? కాబట్టి అందుకని వాళ్ళకి సంబంధించిన ఛానల్ ఫోన్స్ కూడా నేను లేపుతలేను. వాళ్ళతో వేరే లైన్లో తీసుకుపోదామని చూస్తుంటే. ఓకే, సో ఓయూ మైపాల్ యాదవ్ అన్న కూడా వచ్చిండు. సో జడ్సన్ అన్నకు మద్దతు తెలుపడానికి వచ్చింది అనుకుంటా మేబీ. సో అన్నతోటి కూడా ఒక 1 minute మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. సో ఎట్లా చూస్తారు? జడ్సన్ అన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసారు, మనం కూడా అన్న పోరాటం చూసుకుంటూ వస్తా ఉన్నాం. జడ్సన్ అన్నని సస్పెండ్ చేయడం 6 సంవత్సరాల కాలం పాటు జడ్సన్ అన్నకు కాంగ్రెస్ పార్టీ సంబంధం లేదు. పోయి చేసి నేతగా ఎట్లా చూస్తా ఉన్నారు మీరు? అది షాకింగ్ గురి అవుతుంది. ఇప్పుడు ఏదన్నా ప్రశ్న ఇస్తే దానికి సమాధానం చెప్తే అయిపోతుంది కదా. సరే ఈయన ఏదన్నా తప్పు మాట్లాడిండని వాళ్ళు భావిస్తే జడ్సన్ అన్న పలానా తప్పు మాట్లాడాడని చెప్పవచ్చు. అంత పెద్దగా ఏం జరిగిపోయిందో నాకు అర్థమవుతలేదు. ఇప్పుడు అందరు అదే షాక్లో ఉన్నారు. దానం నాగేందర్ని తీసుకుంటావు, సునీత మహేందర్ రెడ్డిని తీసుకుంటావు, ఉన్నోళ్ళని నిలగొడతావు అనేది పెద్ద ఇప్పుడు రాష్ట్రం అంతా చర్చ జరుగుతుంది. ఇది నిజంగా కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం అని నేను అనుకుంటున్నాను. గతంలో కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారు. అంటే వాళ్ళు రెడ్డిలు అని చెప్పి వాళ్ళకి ఎటువంటి నోటీసులు ఇస్తే మనకి ఇబ్బంది అవుతుంది అన్న ఆలోచనలో భాగంగా వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా సో జడ్సన్ అన్న ఒక పకడ్బందీ ఇబ్బంది పెట్టినట్టు మీకు అనిపిస్తూ ఉంది కదా? అంటే క్యాస్ట్ ఏమో నాకు తెలియదు కానీ అయితే కొంత బలమైన ఆధారాలు సేకరించుకుంటూ ప్రశ్నలు అయితే సంధిస్తుండు, బలమైన ప్రశ్నలు. అట్లాంటే మరి అద్దంకి దగ్గర కూడా అప్పట్లో కొంచెం మాట్లాడండి. మరి అన్నని సస్పెండ్ ఏం చేయలేదు కదా 6 ఏళ్ళు అట్లా. అన్న కూడా ఎస్సే కదా. అంటే ఎందుకో మరి మొదటి నుంచి నిజానికి వర్ధన్నపేట నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి. సరే ఇప్పుడు మొన్నటికి మన ఎంపీ టికెట్ కావ్య గారికి, కడియం శ్రీ గారి కూతురుకి పిలిచి ఇచ్చే బదులు అన్న కొంచెం గట్టి క్యాండిడేట్ కదా పక్కన జడ్సన్ అన్న. ఇది ఇవ్వకుండా అంటే నాకు అనిపిస్తుంది ఇప్పుడు జడ్సన్ అన్నకు వచ్చే నష్టం కంటే కూడా అంటే ఆయనకు కొంచెం బాధ ఉండొచ్చు. పార్టీ 34 years అటాచ్మెంట్ ఉంది. ఇక నుంచి నేను కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవడానికి ఉండదు, అంతే కదా. అవునవును, అది పెయిన్ కలుగుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీకి అయితే చాలా నష్టం. మరి ఇంకా ఇంతకంటే రెట్టింపు రెచ్చిపోతాడేమో అని నాకు అనిపిస్తుంది. సరే మనం ఏంటంటే ఇప్పుడు నాకు కూడా ఛానల్ ఉంది, ఎంతైనా కొంత బాధ ఉంటుంది పార్టీని విడిచినప్పుడు. ఆయన ఒకటే పార్టీ, ఆయన జీవితంలో నాకు తెలిసి ఏ పార్టీ మారలేదు, బాధ ఉంటుంది కదా. కనీసం మనం మాట్లాడియాలి కదా అని నేను డైరెక్టర్ వచ్చిన. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పందించాలి కదా. ఇప్పుడు జడ్సన్ అన్న మాట్లాడితే సస్పెండ్ చేశారు, రేపు పొద్దుగాల ఏమైనా కార్యకర్తలు కానీ నాయకులు కానీ మాట్లాడితే వాళ్ళు కూడా ఇదే ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది కదా.
అవును అదే అనిపిస్తుంది మరి. అంతే కదా. ఈ పెద్ద అంటే ప్రాపర్ రీజన్ కూడా చెప్పిరా లేదో నాకు తెలియట్లేదు. మరి అట్లాంటి మొన్నటికి మన విఎన్ మంత్రావు గాంధీ భవన్ లోనే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది. మరి విఎన్ మంత్రావు నువ్వు ఇంటికి పిలిపించుకొని బుకే ఇచ్చి ఆయన సముదాయించి మరి ఏందో ఆన్సర్ చెప్పి ఆయన నువ్వు సంతృప్తి పరిచినావు. ఎప్పుడైనా కామెండ్ అట్లా పిలిపించుకుంటే అయిపోతుంది కదా. పిలిచి ఇట్లా కాదు ఇట్లా ఇట్లా కాదు ఇట్లా ఇట్లా కాదు ఇట్లా నీకు పలానా నవీన్ మిట్టలైనా వీళ్ళనైనా ఇదంతా కొంత ఎంక్వైరీ చేయించి వాళ్ళతో ఇట్లా చేపిద్దాం ఇట్లా ఉంటుంది పార్టీ లైన్ ఇది అని ఏదైనా ఉంటే చెప్పాలి కదా. నువ్వు చెప్పకుండా చేస్తే అది ఇప్పుడు మొత్తం ఎంపీ ఎలక్షన్ ముందు మళ్ళీ అట్లీస్ట్ నువ్వు ఎంపీ ఎలక్షన్ తర్వాత కూడా ఆగలేదంటే తెలిసి కాంగ్రెస్ పార్టీకి అయితే చాలా నష్టం జరుగుతుంది. ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి ధైర్యం అండి పక్క పార్టీల నుంచి మెజార్టీ ఇక్కడికే వస్తూ ఉన్నారు కదా. సో పక్కా దేశం గారితో ఏమి అవసరం ఉంటుందన్న ఆలోచనలో భాగంగానే ఈ సస్పెండ్గా చూడొచ్చా? ఏమో మరి చూద్దాం. ఒక 1-2 days అయితే వాళ్ళ నుంచి ఏదైనా రిప్లై వస్తుందా ఎట్లుంటుంది చూద్దాం. మనకి ఎగ్జాక్ట్లీ అయితే మనకు తెలియదు. ఇదైతే అందరికి షాకింగ్ న్యూస్. మొన్న నోటీస్ కూడా చూసినప్పుడు కూడా ఏమనుకున్నాం అంటే ఇట్లనే కొంచెం భయపట్టేయడానికి ఇస్తారేమో అనుకున్నాం కానీ వాళ్ళు ఇంత సీరియస్గా తీసుకున్నారు అని అనుకోలే. నిజానికి సస్పెండ్ చేయాల్సిన అవసరం లేదేమో అని నా అభిప్రాయం రాము. ఓకే సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఏమైనా చెప్పదలుచుకున్నా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి? ఏం లేదు, ఈరోజు ఒకటి ఈ చర్య ఏందనంటే ఎన్నికల ముందు మైపాల్ బ్రదర్ అన్నప్పుడు నాకు గుర్తుకొచ్చింది. ఈరోజు ఎన్నికల ముందు ఏ తుగులగాడు కూడా ఒక క్యాండిడేట్ ఒక ఫైటర్ని ఎవరు తీసిందంటే ఈరోజు బీజేపీకి లాభం చేసే విధంగా బడే బాయ్కి లాభమయ్యే విధంగా చోటే బాయ్ చేసిండేమో అని అనుమానం కలుగుతుంది. అభ్యర్థుల సెలక్షన్ కూడా ఆ విధంగానే జరిగింది. కాబట్టి ఏమున్నా కానీ తెలంగాణ ప్రజలు ఒకటి అప్రమత్తంగా ఉంటారు. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. 10 ఏళ్ళు గడిచింది. ఆ కంటిన్యూషన్ కావద్దని నేను డే 1కి వెళ్ళి కొట్టాడుతున్నాం. ఆ కంటిన్యూషన్ కాకుండా మనం ఆపుకోవాలి. ఎప్పటికప్పుడు ప్రభుత్వంలో మనకున్న ఛానల్స్ అట్నే ఉన్నాయి. అవి నేను ఏమున్నది తీసుకొని మళ్ళీ ముందుకు వస్తా. కానీ తెలంగాణ ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ఓటేసే విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. కేటీఆర్ ట్రాప్లా కాదు, ట్రాప్ రేవంత్ రెడ్డి వేసిండు. ఇప్పుడు ఆ ట్రాప్లా మనం పడద్దు. ఇప్పుడు మొన్నదాకా మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఏం చేయలేకపోయాడు. ఇప్పుడు ఓన్లీ సస్పెండ్ చేసిండు. 6 సంవత్సరాల కాలం పాటు మీకు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేకుండా ఇప్పుడు రేపు పొద్దున మీరు ఏమైనా పోరాటం చేయాలనుకుంటే 10 సంవత్సరాల కాలం పాటు ఏ నిర్బంధాలు అయితే మీరు చూసారు ఇప్పుడు అవే రిపీట్ అయ్యే అవకాశం ఉంటుందా మీ విషయంలో? ఇప్పుడు గత ఈ 10 సంవత్సరాలు కూడా మా పిల్లలు పోలీసులను చూసుకునే పెరిగారు. మా కామన్ అది అరెస్ట్లు గిరెస్ట్లు. ఇప్పుడు కూడా రెడీ ఉంటుంది. నేను సైలెంట్గా ఏం పోను. నేను చాలా వైబ్రెంట్గా పోతా ప్రభుత్వం పైన. అంశాల వారీగా చాలా వైబ్రెంట్గా పోతా. మునుపటి కంటే ఎక్కువ ఇది చేస్తా. అంటే ఇది ఏదో కోపంతో నాకు దానికి ఏం ఫరక్. నేను ఇన్ని రోజులు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కానీ ముండరా లెక్కనే ఉన్నా కదా. నాకు ఏ పోస్ట్ లేదు, నువ్వు ఏ పదవి విలువ లేదు. ఒకటి కాంగ్రెస్ అని చెప్పుకోనికి పనికి వచ్చినా కానీ మా కాంగ్రెస్ అని చెప్పుకొని పనికి వచ్చినా కానీ నేను ఏ రోజు కూడా మేము పిలవలే కదా. కాకపోతే అఫీషియల్గా నాకు ఆ కాంగ్రెస్ అనేది కూడా కాదు. ఆ మెంబర్షిప్ కూడా తీసిండ్రు అంతే. కానీ ఆయనకి ఇష్టమున్నా లేకుండా కాంగ్రెస్ పార్టీ ఓటర్గా అయితే ఉంటా. కాంగ్రెస్ పార్టీ ఓటర్గా ఉంటా. ఇప్పుడు కూడా రేపు అవసరమైతే ఓట్లు వేపిస్తా ఖచ్చితంగా. ఎందుకంటే నేను విలువలతో కూడిన రాజకీయాల కోసం నేను ఉన్నటువంటి వ్యక్తిని. నేను ఆ ట్రాప్లో పడా ఖచ్చితంగా దాని వాల్యూస్ కాపాడతా. ఓకే ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రదర్. సో ఇది కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ గురైన బక్కా జెట్సన్తో స్పెషల్ ఇంటర్వ్యూ. సో దీనికి సంబంధించి ఈరోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఒక తెలంగాణ రక్షణ సమితి పేరుతోటి ఒక వ్యవస్థను కూడా నిర్మించబోతా ఉన్నారు. చూద్దాం కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు ఏమన్నా స్పందిస్తారా, లేకపోతే జెట్సన్ గారు పోతే మాకు కాస్త ప్రశాంతంగా ఉందన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీ వస్తుందా చూడాల్సిన అవసరం ఉంది. చూస్తుండే కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.